హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. దగ్గర చూసుకుంటే కనుక 14 నుండి 15 మూవీస్ అయితే అప్డేట్ అయితే ఉంది. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 తమిళ్ మూవీ అయిన మార్గన్. ఈ మూవీ జూన్ 27న ఓన్లీ తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 25 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో 2 లాంగ్వేజ్తో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకటి వచ్చేసి తమిళ్, మరొకటి వచ్చేసి తెలుగు. ఈ మూవీ తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా డిఫరెంట్ స్టోరీ లైన్ అని చెప్పుకోవచ్చు. విజయ్ యాంటోనీ గారు నెక్స్ట్ లెవెల్ అయితే నటించారు. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 2 తెలుగు మూవీ అయిన కన్నప్ప. ఈ మూవీ జూన్ 27న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 25 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ కోసం చెప్పుకుంటే భయ్య 2 డేస్ బ్యాక్ నుండే అంటే అన్అఫీషియల్ యాప్లో అంటే ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నాకు తెలిసి అందులో మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక అఫీషియల్గా జూలై 25 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు ప్రైమ్ వీడియోలో. ఈ మూవీ ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో ఒకసారి ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. కొన్ని సీన్స్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తాయి. అంతేకాకుండా ప్రభాస్ గారు వచ్చిన తర్వాత కూడా చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 హిందీ మూవీ అయిన సార్జమెన్. ఈ మూవీ డైరెక్ట్గా జియో హాట్‌స్టార్లో జూలై 25 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 5 లాంగ్వేజెస్, అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ అలాగే ఎక్కువగా హిందీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జియో హాట్‌స్టార్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 4 తెలుగు మూవీ అయిన షో టైమ్. ఈ మూవీ జూన్ 4న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 25 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీకి థియేటర్లో అంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కానీ ఫ్రీగా ఉంటే కనుక ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్రిల్లర్ అండ్ డ్రామా పరంగా చాలా సీన్స్ అయితే మీకు నచ్చుతాయి. అంతేకాకుండా నవీన్ చంద్ర గారు రీసెంట్గా చూసుకుంటే కనుక 11 మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ప్రైమ్ వీడియోలో. ఒకసారి ఆ మూవీ చూడడం కూడా ట్రై చేయండి. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా ఎంజాయ్ అయితే చేస్తారు. అంతకంటే ఎక్కువగా సస్పెన్స్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే 11 మూవీ మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సీన్ మీకైతే నచ్చుతుంది, ఎంజాయ్ కూడా చేస్తారు. నెంబర్ 5 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన ది శాండ్ మ్యాన్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో జూలై 25 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 5 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ అలాగే ఎక్కువగా అడ్వెంచర్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 6 తెలుగు వెబ్ సిరీస్ అయిన లిటిల్ హార్ట్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక 90s వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్లో నటించిన మౌలి గారు అయితే నటించడం అయితే జరిగింది. కాకపోతే అప్కమింగ్ అని అయితే మెన్షన్ అయితే చేశారు. ఈ లిటిల్ హార్ట్ వెబ్ సిరీస్ చూసుకుంటే కనుక ఇప్పుడే రీసెంట్గా చూసుకుంటే ప్రమోషన్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీక్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే మౌలి టాక్స్ అంటే అతనికి ఎవరైతే ఫ్యాన్స్ అయితే ఉన్నారో నెక్స్ట్ వీక్ అయితే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంటుంది. నెంబర్ 7 కన్నడ మూవీ అయిన విజయ్ నంద. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. 4.7 రేటింగ్ చూసుకుంటే కనుక. ఈ మూవీ వచ్చేసి బయోపిక్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 25 అంటే నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కన్నడ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నెంబర్ 8 మలయాళం మూవీ అయిన ఇట్యమని మేడ్ ఇన్ చైనా. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2022లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే రిలీజ్ అయ్యి
కామెడీ అండ్ డ్రామా పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 24 అండ్ యాక్చువల్ నిన్న కాదు మొన్నటి నుంచే ఈటీవీ విన్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ వచ్చేసి కామెడీ అండ్ డ్రామా పరంగా మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక మోహన్ లాల్ గారు అయితే నటించడం జరిగింది. ఫ్రీగా ఉంటే కనుక అలాగే టైం ఉంటే కనుక ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9 తెలుగు మూవీ అయిన మేమిద్దరం జూలై 27న ఈటీవీ విన్లో డైరెక్ట్గా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ వచ్చేసి లవ్ అండ్ డ్రామా మూవీస్. అలాగే లాస్ట్ టైం చూసుకుంటే కనుక ఈటీవీ విన్లో చాలా అంటే చాలా మూవీస్ అయితే స్ట్రీమింగ్ అయితే చేశారు. ప్రతి ఒక్క మూవీ అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ కూడా చాలా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకున్నాయి. సో ఫ్రీగా ఉంటే కనుక జూలై 27న ఈ మేమిద్దరం మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 10 హిందీ వెబ్ సిరీస్ అయిన మద్దాల మర్డర్స్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో జూలై 25 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా చూసుకుంటే కనుక 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ క్రైమ్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్. అలాగే ఎక్కువగా హిందీ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన హౌ ట్రైన్ యువర్ డ్రాగన్. ఈ మూవీ జూన్ 13న ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. బ్లాక్ బస్టర్ టాక్ కూడా తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 25 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఎక్కువగా తెలుగు ఆడియన్స్ హాలీవుడ్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. అందులో ఎక్కువగా డ్రాగన్ మూవీస్ అంటే ఇంకా చాలా ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ మూవీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 12 హిందీ వెబ్ సిరీస్ అయిన రంజిన్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా ప్రైమ్ వీడియోలో జూలై 25 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 5 లాంగ్వేజెస్, అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 9 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ డ్రామా వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో మాత్రం చూడకండి. ఎక్కువగా 18+ సీన్స్ అండ్ 18+ డైలాగ్స్ అయితే ఉన్నాయి. సో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నంబర్ 13 కొరియన్ వెబ్ సిరీస్ అయిన ట్రిగ్గర్ సీజన్ 1. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో జూలై 25 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. టోటల్గా 5 లాంగ్వేజెస్, అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 15 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా అండ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అలాగే ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 14 తెలుగు మూవీ అయిన సోల్డ్ బాయ్. ఈ మూవీ జూలై 4న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూలై 25 అంటే నిన్నటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీలో హీరో వచ్చేసి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన గౌతమ్ గారు అయితే హీరోగా నటించడం అయితే జరిగింది. ఈ మూవీ ఎప్పుడు థియేటర్లో రిలీజ్ అయిందో ఎవరికి ఐడియా అయితే లేదు, కానీ ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్ కూడా తెలుగుకి అయితే డబ్ అయితే చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. ఫ్రీగా ఉంటే కనుక నేను చెప్పిన మూవీస్ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకున్నా, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.